హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాలిపాంగ్. ఇవాళ వచ్చేసి మనకు డే 16. ఇప్పుడు మనం ఉండేది కాలిపాంగ్లోనే. ఇవాళ మేము కాలిపాంగ్ నుంచి వేరే ఎక్కడ రైడ్ అయితే వేస్తలేము. కాలిపాంగ్లో ఏమైనా 2-3 మంచి ప్లేసెస్ చూసుకొని తర్వాత ఈరోజు కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇంకా రేపు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఇంకేమన్నా ఉంటే మనం వెళ్తూ మాట్లాడుకుందాం. అందరం రెడీ అయిపోయినాం. రెడీ అంటే ఇవాళ రైడింగ్ గేర్ కానీ తర్వాత నీ ప్యాడ్స్ కానీ ఏం లేవు. ఓన్లీ జర్కిన్, టీషర్ట్, షార్ట్ మీదే వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత ఈ విధంగా రైడ్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, ఇంకేమన్నా మనం గోప్రోలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము ఫస్ట్ వెళ్ళే లొకేషన్ వచ్చేసి డియోలే హిల్. ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 6 కిలోమీటర్సా? ఓకే, మేమన్న హోటల్ అయితే ఇది హోటల్ మౌంటైన్ వ్యూ. హోటల్ అయితే సూపర్గా ఉంది. 1200కి వచ్చింది మాకు. ఎన్నో వారాల తర్వాత నిక్కర్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నా. మేము ఉండేది కాలింపాంగ్ సిటీకి స్టార్టింగ్లోనే రూమ్ తీసుకున్నాం. తర్వాత ఈ సిటీ వచ్చేసి చాలా పెద్దది. మేము నైట్ చూసినాం, ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా పెద్దగా ఉంది సిటీ. మేము స్టార్టింగ్లోనే తీసుకున్నాం. ఇప్పుడే చూసుకున్నా, వ్యాలెట్ రూమ్లోనే పెట్టొచ్చిన. లైసెన్స్, ఆర్సీ మొత్తం అన్నీ ఏం లేవు, జీరో. మన పల్లెటూరులో ఎట్లా పోతాం బండి వేసుకొని, మా ఊరి నుంచి మఠానికి అట్లా పోయినట్టు పోతున్నా. స్టేట్ కానీ స్టేట్, డిస్టిక్ కానీ డిస్టిక్లో లైసెన్స్లో, ఆర్సీలో ఏం జాబ్లో లేకుండా పోతున్నా. చూడాలి ఎవడన్నా పట్టుకుంటే. ఏం లేదు, అన్నీ మొబైల్లో ఉన్నాయి. ఎవరన్నా పట్టుకునే డిజిటల్ ఇండియా మామూలుగా ఉండదు. మ్యాక్సిమం ఎవరు ఆపరనే అనుకుంటున్నా. ఈ పక్క సిటీస్ మొత్తం నాకు ఒకే మాదిరిగా అనిపిస్తున్నాయి. మీ డార్జిలింగ్ కానీ, గ్యాంగ్టాక్ కానీ, కాలిపాంగ్ కానీ మొత్తం వే ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, స్టైల్ కానీ అన్నీ ఒక్కటే మాదిరిగా ఉంటాయి. మొత్తం ఇట్లా కొండలు ఉంటాయి, స్లోప్గా కొండలకి అక్కడక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇక్కడ నుంచి మేము వెళ్ళే డెలో హిల్ మాత్రం ఇక్కడ నుంచి 5.8 కిలోమీటర్లు ఉంది. డెలో హిల్, మార్గాన్ ప్యాలెస్, దాని తర్వాత చూడాలి. ఇంకప్పటికి లంచ్ టైం అవుతుంది. లంచ్ చేసి ఇంకేమన్నా తిరిగేటి ఉంటే చూస్తాం. నిక్కర్లు వేసుకొని జమ్మంగా పోతున్నాం. పోలీసు వాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత జనాలు కొంచెం మొహం ఇండియన్స్ మాదిరి కనపడతా ఉంది. మళ్ళీ కంప్లీట్ మన సౌత్ స్టైల్ లేదు, కొద్దిగా మన సౌత్ వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు ఈ మొహాలు చూస్తుంటే. ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. డెలో హిల్ పైన పారాగ్లైడింగ్ చేస్తున్నారు. నా బడ్జెట్కి సెట్ అయిందంటే పారాగ్లైడింగ్ 100% ట్రై చేస్తా. నాకు ఒక్కసారన్నా పారాగ్లైడింగ్ ట్రై చేయాలని ఉంది. ఇప్పటివరకు నేను చేయనే లేదు అసలు. చూద్దాం అది కూడా మన బడ్జెట్కి సెట్ అవ్వద్దు లేదో. ఇంటర్నెట్ వస్తలేదు, రీరూటింగ్ పడతా ఉంది ఇది. వామ్మో, ఏంది హైటు చక్కగా ఉన్నాయి పైకి. పారాగ్లైడింగ్ అయితే మాట్లాడుకున్నాం. బడ్జెట్ అయితే చాలా ఎక్కువ, నాకైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంత పెద్ద సాటిస్ఫైడ్గా కూడా లేదు. ఎందుకంటే పర్ హెడ్ 3000 నార్మల్. తర్వాత వాళ్ళు కెమెరా ఇస్తారు, కెమెరాకి వచ్చేసి ఇంకో 500. మనకు కెమెరా పక్కా కావాలి. ఎంజాయ్ చేయడం కోసం కాదు పోయేది, వ్లాగ్ తీయడం కోసం పోతున్నా. 8 నుంచి 15 నిమిషాల వరకు తిప్పుతారంట, కానీ 3000 అంటే చాలా ఎక్కువ. ఇక్కడ వచ్చేసి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ మొత్తం ఫిల్ చేసేయాలి మనం. మన హరి ఫిల్ చేస్తున్నాడు. తర్వాత నేను కూడా అగ్రిమెంట్ అంతా ఫిల్ చేయాలి. నేనైతే మీ అందరూ ఫిల్ చేసినాము. నెక్స్ట్ ఇంక సుధీర్ ఫిల్ చేస్తున్నాడు. అంటే వాళ్ళకేం సంబంధం లేనట్టు. సో గాయ్స్, ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంది. కొంచెం టెన్షన్ ప్లస్ 3000 అంటే కొంచెం చాలా హెవీ అమౌంట్ మనకైతే. నాట్ అన్ ఈజీ థింగ్. 3000 అంటే ఒక చిన్న రైడే వేసుకోవచ్చు, కానీ ఏం చేయలేం. ప్రతిసారి రామ్ కదా, వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి వెళ్తున్నాం. ముందల్లా మా పారాగ్లైడింగ్ పర్సన్ వెళ్తున్నాడు, ఆయన వెనకాల మేము పోతున్నాం. అమ్మో, పారాగ్లైడింగ్ అని చెప్పి కొండలన్నీ ఎక్కిస్తాడు మమ్మల్ని. అంటే మొత్తం కొండ మొత్తం ఎక్కించి పైనుంచి కిందేస్తాడేంది. చూడండి కొండలన్నీ ఎక్కుతున్నాం పారాగ్లైడింగ్ అని చెప్పి. ఆ పైన ఉన్నారు వాళ్ళు, మేబీ అక్కడి వరకు తీసుకొని పోతారు అనుకుంటాం మమ్మల్ని. వెనకాల పారాగ్లైడింగ్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళని చూపిస్తా చూడండి. తర్వాత మనం ఎగురుతాం. మేము కూడా షూ వేసుకొని వచ్చిండే బాగుండు. మేము పారాగ్లైడింగ్ వెళ్తాం అనుకోలేదు, అందుకని చెప్పి షూ వేసుకొని రాలేదు. హరి ప్లస్ అన్న ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు లాస్ట్ నేను, నా వీడియో తీయడానికి ఎవరు లేరు. సో నా వీడియో నేనే తీసుకోవాలి, అందుకే ముందే స్టార్ట్ చేసిన. ఓకే, ఇది నాకంటే వెయిట్ ఉంది. ఇది నేను ఎట్లా మోయాలనో ఏమో. మొత్తం ఆపరేషన్ చేసినట్టు చేస్తున్నారు, అన్ని కడుతున్నారు నాకు మొత్తం. నాకంటే ఈ సెటప్ ఎక్కువ వెయిట్ ఉంది. स्टार्ट भी कर लिया आपने कैमरा? कर लिया. पक्का या ओके, आराम
Struck by lightning, you and me collide. I'll keep swimming right across the sea. Won't stop dreaming of what we could be. ఇలా దించేటప్పుడు ఎట్లా దించుతున్నారంటే ఇట్లా ఇట్లా వేవ్ తర్వాత ఇట్లా వేవ్ ఇట్లా 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 దించుతున్నారు చూడండి బస్సు భయపెడుతున్నాడు ఇలా తిప్పేటప్పుడు ఇట్లయితే పైకి వస్తుంది కిందకి వస్తుంది. ల్యాండింగ్ టైంలో నిజంగానే చాలా భయంగా ఉంది. అసలు ఇట్లా 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 మనం ఏమనుకున్నాం ఇట్లా దిగుద్దాం అనుకున్నాం కానీ ఇట్లా దిగట్లే ఇట్లా ఇట్లా కాళ్ళు మాత్రం ఇట్లే స్ట్రెచ్ చేసి దూరంగా పెట్టుకోవాలి. ఇట్లా కానీ పెట్టుకున్నామంటే పక్కా 2 కాళ్ళు ఇరిగిపోతాయంట. ఓకే మజా అయిపోయింది. దిగేటప్పుడు కొంచెం భయం అనిపించింది కానీ పైన ఉన్నంతసేపు బాగుంది. ఎగ్జాక్ట్గా పారాగ్లైడింగ్కి 8 నిమిషాలకి 3,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. నా లైఫ్లో ఇంత ఎక్స్పెన్సివ్ నేను ఎప్పుడు చేసి ఉంటాను, అంత అవసరం కూడా లేదు. బాగుంది కానీ మరి 3,000 అంటే చాలా ఎక్కువ. ఏదన్నా తక్కువలో ఉన్నా చేయొచ్చు కానీ మరి 3,000 అంటే చాలా ఎక్కువ. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం పైన టేక్ ఆఫ్ అయినాం కదా, టేక్ ఆఫ్ అయిన దగ్గర ల్యాండింగ్ ఉండదు. ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్లో తీసుకొని పోతున్నాడు పై వరకు. ఇప్పుడు వెహికల్ వస్తే వెహికల్లో పైకి వెళ్తా. ఈ గోప్రో మంది కాదు, వాళ్ళదే గోప్రో. వీళ్ళు ఏంటంటే దీనికి కంప్లీట్గా థ్రెడ్లు ఇవన్నీ కట్టున్నారు. మన గోప్రో తీసుకొని పోయి అది ఒకవేళ కింద పడి మళ్ళీ ఊరికే 40,000 బొక్క, అందుకని చెప్పేసి 500 అని చెప్పి ఇదే తీసుకున్నాం వాళ్ళదే. వీళ్ళు దీనికి పూర్తిగా తాళ్ళు ఇళ్ళు అన్నీ కట్టిండ్రు ఏ పక్క కింద పడకుండా. నాకు హరికి స్మూత్ ల్యాండింగ్ అయింది, శ్రీకాంత్ అన్న గట్టి కొట్టినట్టు వాళ్ళకి. ఫుట్బాల్ గ్రౌండ్ దుమ్ము లేపిండు, గ్రౌండ్ దింపాడు రా మధ్యలో ఆడతా. నువ్వేనా దిగింది? మా ఇద్దరికి స్మూత్ ల్యాండింగ్ అయింది, అసలు దిగినట్టు కూడా అనిపించలేదు. ఎత్తు కొట్టినాడు, దుమ్ము లేసింది. ఓకే ఇప్పుడు వచ్చేసి కార్లో పైకి వెళ్ళి ఆడ పేమెంట్ చేసి మా బైక్స్ అన్ని తీసుకొని రావాలి. మేము ఇంకా పేమెంట్ చేయలేదు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాలింపాంగ్. కాలింపాంగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. మేము 2 డేస్గా ఈడే ఉన్నాం. ముందు బ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇంకేమన్నా ఉంటే హెల్త్ గోప్రోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటివరకు మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. టైం 8:30 అవుతుంది. వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ వెళ్ళాలి. ఇవాళ డెస్టినేషన్ వచ్చేసి కోల్కతా అనుకుంటున్నాం. బట్ చూడాలి కోల్కతా వరకు వెళ్తామా లేకపోతే ముందే ఎక్కడన్నా స్టాప్ తీసుకుంటామా అని. ఓకే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ అయితే మేము బ్రేక్ తీసుకోవాలి. ఎవరం తినలేదు ఇంకా. ఈ కాలింపాంగ్ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి 13 కిలోమీటర్స్ లోపలికి ఉంది. ఇప్పుడు మేము మళ్ళీ 13 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి. ప్రజెంట్ మేము వెళ్ళేదైతే సిలిగురి రూటే, బట్ కానీ సిలిగురికి వెళ్ళము. సిలిగురి అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతాం. కలకత్తా పెట్టుకున్నాం మ్యాప్ అయితే, చూడాలి ఎంత దూరం పోగలమో అంత దూరం పోతాం. అబ్బా ఎండలో డ్రైవ్ చేస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది నాకు. ఎన్ని రోజులు రామా, చలి 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 చలి. ఇవాళ పొద్దున్నే నేను శ్రీకాంత్ అన్నతో అన్న ఇంక రేపటి నుంచి అన్న ఎట్లా అంటే కంప్లీట్ ఎండలో చెమటలు గారేటట్టు డ్రైవ్ చేయాలని ఉందన్నా అని. అట్లనే దొరికింది మాకు. ఏడైతే ఎండ గట్టిగానే ఉంది. ఓకే ప్రజెంట్ నేను వచ్చేసి సిలిగురిలో ఉన్నా. సిలిగురి అంటే సిలిగురి దాటేసినాం. సిలిగురి అవుట్స్కట్స్లో ఉన్నాం. మేము కంప్లీట్ ఇక్కడ నుంచి కోల్కతా వెళ్ళాలంటే నైట్ 3 గంటలు అయితే చూపిస్తుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్ కోల్కతా అయితే వెళ్తాలేమో. మధ్యలో ఈవినింగ్ 6-5 వరకు రైడ్ చేసి అప్పుడు ఆ టైంలో దగ్గరలో ఏ ఊరు ఉంటే ఆ ఊరిలో స్టే పెట్టుకుంటాం. నాకైతే చాలా రోజులుగా డబ్బులు మొత్తం శ్రీకాంత్ అనే పెడుతున్నాడు. ఎట్లా అంటే నేను ఎక్కువ క్రెడిట్ కార్డుని నమ్ముకొని వచ్చిన, క్యాష్ తక్కువ ఉండే నా దగ్గర. ఈ సిక్కిం మొత్తం అసలు క్రెడిట్ కార్డ్ ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. అందుకని నేను డబ్బులు ఏం పెట్టలేదు, మొత్తం శ్రీకాంత్ అనే పెట్టాడు ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఇంకా మనం పెట్టాలి. ఓకే ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాం. నా దాంట్లో వచ్చేసి 522 రూపాయలకు పట్టింది. అన్న దాంట్లో 1000 రూపాయలకు పట్టింది. టైం వచ్చేసి 3:07 అవుతుంది. సిలిగురి దాటేసి బాగ్డోగ్రా నుంచి ఒక 40 కిలోమీటర్స్ వచ్చేసినాం. అండ్ మెయిన్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే మన హరిబ్రో ఉన్నాడు కదా, హరిబ్రో వచ్చేసి స్టేట్ టు స్టేట్ ఏ స్టేట్లో అయితే ఉంటాడో ఆ స్టేట్లో కొంచెం స్టే చేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తా అన్నాడు. బట్ నేను శ్రీకాంత్ అని ఎక్స్ప్లోరింగ్ ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళే రూట్ వచ్చేసి కలకత్తా నుంచి భువనేశ్వర్ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ పెట్టుకొని వెళ్తున్నాం. అందుకని మేము స్ప్లిట్ అయిపోయినాం. నేను శ్రీకాంత్ అన్న వెళ్తున్నాం, మన హరి వచ్చేసి వేరే రూట్లో వెళ్తున్నాడు.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వెనకాల చూడండి మొత్తం పైనాపిల్ తోట కనిపించింటే రోడ్డు పక్కన చూద్దామని చెప్పేసి ఆగినాం. మీకు కూడా చూపిస్తా చూడండి ఒకసారి పైనాపిల్ చెట్లు ఎట్లుంటాయి, పైనాపిల్ తోట ఎట్లుంటుందో. నేను పైనాపిల్ చెట్లు వచ్చేసి చాలా హైట్ ఉంటాయి అనుకున్నా, చూడండి ఎంత తక్కువ ఉన్నాయి. అన్న నిలబడుకొని ఉంటే కనీసం నీస్ దగ్గర కూడా లేవు. ఇవి మొత్తం పైనాపిల్ చెట్లు. దీన్ని మేమేం ఖరాబ్ చేస్తలేము, జస్ట్ ఊరికే వీడియో తీసుకుంటున్నాం అంతే. ఎవరిదైనా పొలమే. చూడండి బాగా కాసినట్లున్నాయి మొత్తం పొలం. ఓకే, ఇప్పటివరకు మేము పైనాపిల్ తోట దగ్గర ఆగి పైనాపిల్ తోట మొత్తం చూసి స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇవాళ మా ప్లాన్ ఏంటంటే, ఏ ప్లాన్ లేకపోవడమే ఇవాళ మా ప్లాను. అంటే మ్యాప్ అయితే కలకత్తాకు పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి కలకత్తా వచ్చేసి 521 కిలోమీటర్స్, టైం 3:16 అవుతుంది. అండ్ మేము కంటిన్యూస్గా కలకత్తా సైడ్ కొడితే రేపు పొద్దున 4 గంటలకు, చీకట్లో 4 గంటలకి మేము కలకత్తా రీచ్ అవుతామని చూపిస్తుంది. అంతవరకు ఏం కొట్టాం మేము. మహా అంటే ఇంకొక 2 అవర్స్ అట్లా రైడ్ చేసి తర్వాత నైట్ స్టే తీసుకొని రేపైతే వేస్తాం. ఈ బీహార్లో ఘోరమైన ట్రాఫిక్లో ఇరుక్కున్నాం ఒక దగ్గర. ఈ ట్రాఫిక్ దాటి మేము ఏడబోతామేమో అబ్బా, ఎంత ఉంది అసలు ఈడ. ఓ ఇసుక మొత్తానికైతే ఈ ట్రాఫిక్ నుంచి బయట పడినాం. ఏంది ఇది ఎటేటో చూపిస్తుంది. ఇలాంటి ట్రాఫిక్ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏడైనా స్టే తీసుకొని చీకట్లో 3కు 2 లేసి వెళ్ళిపోతే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వీడు చూడు సైకిల్ ఏం దొక్కుతున్నాడు. అర్రే 30-40 మామూలుగా దొక్కట్లేదు పిల్లోడు, మాంచి పడేస్తున్నాడు సైకిల్. ప్రజెంట్ ఈ ఊరి పేరు అయితే నాకు తెలియదు. ఇక్కడి నుంచి మాల్డా వచ్చేసి 80 కిలోమీటర్స్ ఉంది, మాకు 2 అవర్స్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు టైం ఆల్రెడీ 7 అవుతా ఉంది. సో మేము మాల్డా వెళ్తలేము. ఇక్కడ నుంచి రాయగంజ్ అనే ఊరికి 4 కిలోమీటర్స్ ఉంది. తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మాకు ఒకటి చెప్పిండ్రు, గవర్నమెంట్ వాళ్ళది ఒకటి లాడ్జ్ ఒకటి ఉంటుంది, అంత మంచి లాడ్జ్ మీకు ఇంకొకటి దొరకదు, ఒక నైట్కి వచ్చేసి 1000 రూపీస్ తీసుకుంటారు అని చెప్పి లొకేషన్ పెట్టించిండు. ఇక్కడ నుంచి 2.4 కిలోమీటర్స్ ఉంది. ఓకే, అయితే ఫస్ట్ వెళ్ళి చెక్ చేస్తాం. ఓకే అనిపించిందంటే నైట్ ఆడే స్టే చేసి రేపు కొంచెం తొందరగా స్టార్ట్ అవుతాం. తొందరగా స్టార్ట్ అయ్యి రేపు కొంచెం భువనేశ్వర్ క్రాస్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాం. ప్రజెంట్ వచ్చేసి మేము ఉండేది వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాం అని చెప్పి లాడ్జ్లో అయితే మాకు రూమ్ దొరకలేదు. అందుకని చెప్పి రాయగంజ్ టౌన్లోకి వెళ్తున్నాం. రాయగంజ్ టౌన్ చాలా పెద్దదే, మాకు ఈజీగా రూమ్ దొరికేస్తుంది, దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. పోరా నాయన, ఊకే ఆరని కొడుతున్నావు. జస్ట్ నో రాయగంజ్ రీచ్ అయిపోయినాం. మీ టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏమనుకుంటానంటే బ్యాగుల్లో నుంచి ఒక్క థింగ్ కూడా బయటికి దిగాను. లగేజ్ ఇప్పుడే ఎట్లయితే రూమ్లో పెట్టినో అదే విధంగా రేపు పొద్దున్నే బైక్ పెట్టుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు జస్ట్ ఒక వీడియో ఎడిట్ చేయాలి, ఒక వీడియో ఎడిట్ చేసి పడుకోవడమే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు పొద్దున్నే కలుద్దాం. ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా I'm never gonna slack. I've been like working and learning and searching for something to push my shit over the edge. I'ma keep burning and turning up profit. You know I can't stop it until I am dead. Trying to be unstoppable and profitable, 'cause I got a constant flow without a joke. If you got